హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా దీనికి ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవన్నిటిని చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపేసేసుకొని ఒక 1 అవర్ అన్న దీన్ని మ్యారినేషన్కి పెట్టుకోవాలండి. దీంట్లో పసుపు వేసేది ఇందాక మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. పసుపు కానీ వేసి మ్యారినేషన్కి ఒక 1 అవర్ పెట్టుకుంటే ఈ పెప్పర్ పౌడరు, ఉప్పు అంతా దీనికి బాగా పట్టుతుందండి. చికెన్ మ్యారినేషన్ అయినాక ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో ఈ చికెన్ వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగా ఉడికేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అట్లని చికెన్ గట్టిగా అవ్వకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. చికెన్ ఉడికిపోవాలి, ఉడికిపోయేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే అన్నం కానీ ఉడికిచ్చి పెట్టుకోండి. మీకు ఎంతైతే అన్నం కావాల్సి వస్తుందో హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో రైస్ వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, చికెన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కావాల్సింది సన్నగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకోండి, క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోండి, పచ్చిమిర్చి ముక్కలు కావాలండి, పెప్పర్ పౌడరు, గరం మసాలా, అల్లము వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్ కొద్దిగా. ఇప్పుడు ముందుగానే మనము చికెన్ వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని దాంట్లోనే పట్ట, లవంగ, ఏలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక ఇందులోకి మనము ముందే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లము వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి. నేను ఎక్కువ వేస్తున్నాను, మీరు తగ్గించి కానీ కొద్దిగా వేసుకోండి. కానీ అల్లం వెల్లుల్లి ముక్కలు ఎక్కువ వేస్తే బాగుంటుందండి. మనం చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇది రైస్కి తగినంత వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, ఈ ఆనియన్స్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యాక మరీ బ్రౌన్గా ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు కానీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ కొద్దిగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్కి మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. రైస్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి. తర్వాత గరం మసాలా, మిరియాల పొడి వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సోయా సాస్, ఎక్కువ వేసుకోవద్దండి, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. సోయా సాస్ వల్ల కానీ ఫ్రైడ్ రైసు రెస్టారెంట్ స్టైల్లో బాగా వస్తుందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెను ఈ మిశ్రమంలో బాగా కలిసిపోవాలండి. చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసేసి ఫ్రై చేసుకోండి. బాగా అన్నంలోకి ఈ మిశ్రమం అంతా కలిసేటట్టుగా ఫ్రై చేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర ఇలా చల్లుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. నేను చేసినట్టు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.